వ్యాపారం వ్యాపారం రాజకీయం జోలికి వినాం అనుకో, వాళ్ళకు టీడీపీ, వాళ్ళకు వైసీపీ, ఇంకొకరికి బీజేపీ, ఇంకొకరికి జనసేన. ఈ రెండేళ్ళు అందరం ధర్మం కోసం వచ్చింది. కానీ దాని జోలికి వినాం అనుకో, మనలో మనకి ఇంక రెండోది ఇంకేం మిగిలింది? వ్యాపారం. ఎవడో వ్యాపారంతో ఎవడో పెట్టిన డబ్బులతో నువ్వు తింటున్నావా? లేదు కదా. నీ డబ్బులతోనే కదా మీరు కొనుక్కొని తింటున్నారు, చేస్తున్నారని. వ్యాపారం వచ్చి మన వాళ్ళ దగ్గరే కొనుక్కునేదానికి మనకు అవకాశం ఉందా లేదా? చాలా అవకాశం. అవునా కాదా? ఈ పని అయినా సరే ఎంతమంది చేస్తారు మీలో? ఒక్కడు ధర్మనిధి పుట్టడానికి కారణం ఏ ఊరు? చెర్లోపల్లి. ధర్మనిధి దేనికోసం ఉంది? ధర్మం కోసం. ఆచరించడానికి ఎవరు? ఎంతమంది? నలుగురు. ఎవరు చెప్తే చేతి ఎత్తింది ఒకడే, చెయ్యి ఎత్తింది ఒకడే, ఎత్తినోడే మొగ్గోడు. దాని అర్థం ఏంటంటే మనం అందరం హిందువుల దగ్గరనే మన వాళ్ళ కనీసం మనం మన చిత్తూరులో బంగ్లాదేశ్లో ఉన్నారు, మన పొట్ట మంచిది, మనం సహృదయం. సరేనా? అందరూ సమానం అనుకునే వాళ్ళటువంటి వాళ్ళం మనం హిందువులుగా. మంచిది, చాలా సంతోషం. కానీ మనం మన వాళ్ళ దగ్గర కొనాలి కదా. అది కూడా కొనకుండా మన శత్రువు దగ్గర కొట్టుకుంటే, శత్రువు దగ్గర కొట్టుకుంటేవి. ఎప్పుడు మారాలా, ఎలా మారాలా? రాజకీయ పరంగా అయితే మారలేము. కన్ఫామ్ అయిపోయిందా? కన్ఫామ్ అయిపోయిందా? రాజకీయ పరంగా మనము ఒకటి కాలేమన్నట్టు. కనీసం ఇంక అయ్యే అవకాశం ఏది ఇందులో ఉంది? వ్యాపారం మాత్రం ఉంది. కనీసం వ్యాపారంలోనైనా సరే మనము కొనే వస్తువు 10 రూపాయల వస్తువు అయినా సరే, 10 రూపాయల సరే ఎవరైనా సరే ఇతర మతస్థుల దగ్గర కొనకూడదు, మన వాళ్ళ దగ్గరే కొనాలి. ఎవడైనా మనోడు. కులంతో పని లేదు, మనమంతా కులం అనేది మన ఇంట్లోనే. గడప లోపల కులం, గడప దాటితే హిందువులు, గడప దాటితే గుర్తుపెట్టుకోవాలా. గుర్తుపెట్టుకొని మనం బయట పోయినామంటే నిత్యం ఎంత కొంటా ఉంటాం, రోజుకి ఎంతమంది ఖర్చు పెట్టుకుంటా ఉంటాం? ఎంత ఖర్చు పెడతా ఉంటాం? 200 కదా. ఈ 200 ఎవరి దగ్గర ఖర్చు పెడతాం అనేసి ఆలోచన చేస్తున్నారా? ఎవరి దగ్గర తీసుకుంటున్నారని ఆలోచన చేస్తున్నారా? అదే 200 మన వాళ్ళ దగ్గర తీసుకొనుకోండి. ఇది కూడా తెలియదు మనకు. ఆలోచన చేయండి. సరేనా? ఏం చేస్తారు రేపటి నుంచి? 10 రూపాయల వస్తువైనా సరే వాడు హిందువా కాదని తెలియదు, ఎలా తీసుకుంటారు? టోపీ గడ్డం, ఇంకొకటి, ఇంకా పేరు కూడా. పేరు అందరూ ఫోటోలు పెట్టుకోరు, సరేనా? పేరు అడిగినారంటే ఆ తర్వాత కొనరు. ఒకసారి పొరపాటున కొన్నారని అనుకోండి, రెండోసారి కొనరు. సరేనా? చేస్తారా? ఇక్కడ విని ఇక్కడి నుంచే మర్చి వెళ్ళిపోతారా? అందరూ మాట ఏంది గట్టిగా చెప్పండి. పర్వదినం మేము ఉదయం పోయి ఆయన గురువు గారి దగ్గరికి పోయి ఆయన దగ్గర వచ్చి ఆశీర్వాదం కూడా తీసుకొచ్చుకున్నాం. ఎందుకు తీసుకొచ్చుకున్నాం తెలుసా? ఈరోజు గురువు దగ్గర ఆశీస్సులు కావాలి. ఈరోజు మంచి రోజు, ముఖ్యమైన రోజు. సరేనా? మీరు కూడా పండగ పూట ఇటువంటి పవిత్రమైన పండగ రోజు మాట ఇచ్చినారు. మీరందరూ నిలబెట్టుకుంటారా? వదిలేస్తారా? ఓకే. జై శ్రీరామ్. మన గురువు గారు పరిగెట్టేటటువంటి వయసులో ఎంత దాన్నైనా సాధించి సాధించగలిగేటటువంటి సత్తా కలిగినటువంటి అలాంటి యువతలో
వైపు ఆలోచన చేయగలిగితే అత్యంత తొందరగా భారతదేశం ఎలాంటి మూక దాడుల నుంచి అయినా సరే తట్టుకొని నిలబడగలిగి ఇక వీళ్ళ నుంచి మనం ఏమాత్రం ఏమీ చెయ్యలేం వీళ్ళని అన్నటువంటి విధానాన్ని మనం తొందరగానే ఆ యొక్క ఫలితాన్ని పొందగలిగేటటువంటి శక్తి ఒకే ఒక్క దానిలో నిగూఢమై ఉంది, అదే యువత. ఆ యువత కన సక్రమమైనటువంటి పద్ధతిలో నడిచి ధర్మం వైపు ఒక్క అడుగు వేసి, నా దేశం కోసం మొట్టమొదటి ధర్మం ఉండాలి, ధర్మం వెనుకనే దేశం ఆధారపడి ఉంటుంది. అట్టి ధర్మానికై ఎవరెవరి వంతగా ఇప్పుడు గౌరవనీయులు చెప్పారు అన్నగారు, నా ధర్మం కోసం కనీసం ఎవరెవరి ఇంటిలో వాళ్ళ వంతుగా ధర్మాన్ని ఆచరించగలిగినటువంటి విధానాన్ని కొనసాగింపగలిగితే చాలు. మన ధర్మరక్షకులమే. ధర్మో రక్షతి రక్షిత. ఎవరైతే రక్షిస్తారో వాళ్ళని అదే రక్షిస్తుంది అన్నట్టుగా ఒక్క దాని నుంచే మొట్టమొదటిగా మనం ఇంటి నుంచే ప్రారంభం చేస్తే కానీ మనం బయటకు వచ్చి చెప్పలేము, ఆచరణ చేయలేము. కాబట్టి నాటి యువత అంతా కూడాను ఈ యొక్క క్రీడ ద్వారా ఎంతో ఆనంద ఉత్సాహాలతో మనసుని ఎంత ఉల్లాసపరుస్తున్నారో, ధర్మం వైపు కూడా కనీసం ఒక్క వంతు భాగానైనా సరే పెట్టండి. మన ధర్మం గురించి ఎవరెవరు మనకు ప్రాముఖ్యత ఇస్తారో వాళ్ళ